పేతురు ఆ మాట అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందయ్యా, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయిందయ్యా, బూడిదలో పోసిన నీరులాగా అయిపోయిందయ్యా మా జీవితం అని అంటే, దేవుడు అంటాడు ఇప్పుడు నువ్వు వల వేయి అన్నాడు. వెంటనే దేవుని బిడ్డ ఆ మాటకు లోబడి పేతురు అదే సముద్రంలోనికి వెళ్ళాడు, అదే వలను తీసుకొని వెళ్ళాడు, దేవుని బిడ్డ అదే సమూహంతో వెళ్ళాడు. ఇప్పుడు గొప్ప చేపలు పట్టగలిగాడు. ఆమెను చెప్దామా గట్టిగా? కారణం ఏంటి? ఇదివరకు పడిన ప్రయాస ఎందుకు వ్యర్థమైంది, ఇప్పుడు పడిన ప్రయాస ఎందుకు వ్యర్థం కాలేదంటే అందులో దేవుని మాటకు లోబడగలిగాడు. ఆమేన్. నేను అంటున్నాను సంగమా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారి ప్రయాసలో దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వారి ప్రయాసకు దేవుడు తగిన కృపనివ్వబోతున్నాడు, తగిన ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ దీవెనకు దేవుని మాట కారణము కాబోతుంది.